మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండమ్మా. పరలోక రాజ్యము పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులబెట్టించెను. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు ఏమై ఉన్నాడంట? మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు చాలు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూసారా, ఈరోజు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్న అంశము, దాని యొక్క సారం ఏమిటంటే, మనము దేవుని కుమారులముగా దేవుని కుమార్తెలుగా బ్రతుకుటకు కొరకు మాత్రమే పిలువబడలేదు, లేదా రక్షణ పొంది దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మార్చబడటానికి కొరకే పిలువబడలేదు. కానీ మనము దేవుని చేత అనేక విధములైన ఆశీర్వాదములు మేలులు అనుభవించడానికి మనం పిలువబడి ఉన్నాం. అర్థమవుతుంది మీకు ఆ మాట? మనము కేవలము రక్షించబడి మారు మనసు పొంది దేవుని కుమారులుగా లేదంటే దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే పిలువబడాల. దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక ఏమిటంటే, దేవుని చేత అనేకమైన మేలులు ఆశీర్వాదాలు మనము కలిగి ఉంటూ ఈ లోకములో తన నామానికి మహిమార్థముగా బ్రతకాలి అని చెప్పేసి దేవుడు వాంఛ కలిగి ఉన్నాడు. కానీ సంఘములో అనేక మంది ఇంకా దేవుని చేత దీవించబడే పరిస్థితిలో లేరు. కేవలము మన సంఘమని కాదు, కానీ
క్రైస్తవ సముదాయం గురించి నేను మాట్లాడుతున్నాను. మందిరాలకు వెళ్తున్నాము, ఆరాధనలు చేస్తున్నాము, కానుకలు వేస్తున్నాము, కానీ కొంచెమైన అభివృద్ధి లేకుండా, కొంచెమైన ఫలింపు లేకుండా, ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాలు కలిగి ఉండి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నాము. కానీ దేవుని చేత మన కొరకు సిద్ధపరిచిన ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాము. కారణం ఏమిటంటే ఇదిగో ఇప్పుడు చదివిన ఈ లేఖన భాగమే. పోయిన వారమేమో ఒక సహోదరుడికి దేవుడు ఎంత అప్పు క్షమించి వేశాడమ్మా? 3,60,00,000 రూపాయల అప్పు క్షమించబడి వాడు ఇంటికి వెళ్ళే క్రమంలో ఏమైందంటే, వాడు తన తోడి దాసులలో ఒకడిని క్షమించలేకపోవటం ప్రభు చూశాడు. తన తోడి దాసులలో ఒకడి ఎడల సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండలేకపోవటం ప్రభు చూచాడు. కాబట్టి దేవుడు చేసిన కార్యమును దేవుడే కొట్టివేశాడమ్మా. ఎందుకంటే ఇది ఇలాగే పెట్టేసి ఒక మాట చూపిస్తాను చూడమ్మా. 2 యోహాను 1వ అధ్యాయము 8వ వచనం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన. ఇక్కడ నుంచి అందరము చదువుదామమ్మా. ఇక్కడ నుంచి అందరము చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోకుండా మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోమాకండి. వాటి యొక్క పూర్ణ ఫలము మీరు పొందుకోవాలి. దాని గురించి జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఆయా కుటుంబాలలో, ఆయా వ్యక్తుల జీవితాలలో దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడమ్మా. పోయిన వారం చెప్పినట్టుగానే వాడు సాగిలపడి బతిమాలాడు, అయ్యా నా ఎడల ఓర్చుకొనుము, నేను అంతయు చెల్లించేస్తానంటే 3,60,00,000 రూపాయల రుణమును దేవుడు కొట్టివేసేసేసి వాడి జీవితంలో ఒక గొప్ప కార్యము చేశాడు. కానీ వాడు కొద్దిసేపట్లోనే ఆ కార్యమును చెడగొట్టుకున్నాడు. ఏం చేసి చెడగొట్టుకున్నాడు? జస్ట్ అన్ఫర్గివ్నెస్, క్షమాపణ లేని తనం ఆ హృదయంలో ఉన్నది. ఇతరి ఎడల సహనము కలిగి ఉండలేకపోవటం అది ఆ హృదయంలో ఉన్నది. దానివలన గొప్ప అద్భుతం పొందుకున్నాడు. మందిరంలో సాక్ష్యము చెప్పాడు, 3,60,00,000 రూపాయల రుణము దేవుడు కొట్టివేస్తాడు అని చెప్పేసి. కానీ వెంటనే ఆ రుణంలోనే పడిపోయాడు. దానిని యోహాను భక్తుడు అంటాడు, జాగ్రత్త సంగమా, దేవుడు మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోమాకండి అని చెప్పేసి. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో విందుశాలకు అనేక మంది పిలువబడ్డారు. విందుశాలకు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ విందుశాలకు వెళ్ళి వీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా, వీరు పని చేయాల్సిన అవసరం లేకుండా, ప్రయాసపడాల్సిన అవసరం లేకుండా, జస్ట్ ఆ రాజు సిద్ధము చేసిన ఆ విందులో ఉన్న ఆ యొక్క భోజన పదార్థములన్నిటినీ తృప్తిగా తిని వెళ్ళిపోవచ్చు చక్కగా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరలోక రాజ్యం ఎట్లాగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడండి అమ్మా, 22వ అధ్యాయము 2వ వచనం నుంచి, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు సిద్ధము చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయి. అదేంటి చూసారా, దేవుడు ఏంటంట తన దాసులను పంపించాడంట. అయ్యా విందుశాలకు రండి అంటే వారు ఏం చెప్పారంట? వారు రాలేదంట. చూడండి కారణం ఏమిటి? చదువుతాం చూడండి. ఆ తర్వాత వచ్చిన కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను, అబ్బా బ్లెస్సింగ్స్ చూడండి అమ్మా ఎట్లా ఉన్నాయి అంట. ఎద్దులు, క్రొవ్విన పశువులు వధించబడినవి. మొదటిసారి ఏంటంటే జస్ట్ ఆహ్వానం పలికాడమ్మా.
మొదటిసారి ఏం చేశాడంటే జస్ట్ ఆహ్వానం పలికాడు. ఏంటంటే, అరే నేను విందు ఏర్పాటు చేశాను, ఆ విందుకు రండి అంటే ఎవరు రాలా. ఆ యొక్క రాజు దుఃఖపడ్డాడు. ఓకే, ఆహ్వానం పలికితే రాలేదు కదా, సరే నేను వారి కొరకు ఏమేమి సిద్ధపరిచానో చెప్తే అప్పుడైనా వస్తారేమో అని చెప్పేసేసి తాను సిద్ధపరిచిన విందును గూర్చి వివరణ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధముగా ఉంది రండి అంటున్నాడు. వేడి వేడిగా ఉంది రండి అంటున్నాడు. మొదటిసారి ఆహ్వానం పలికాడు, రెండవసారి సమాచారము పంపిస్తున్నాడు ఆ విందు ఏ విధముగా ఉందో సిద్ధము చేశాడు అని చెప్పేసి. 2 సార్లు ఆహ్వానం పలికిన ఆ ప్రజలు ఆ విందుశాలకు హాజరు కాల. ఈరోజు చాలామంది కూడా అంతేనమ్మా, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఆహ్వానాలు పొందుకుంటారు దేవుని దగ్గర నుంచి, కానీ ఆ విందులో ఏర్పాటు చేసిన ఆ యొక్క ఆశీర్వాదాల్లో పాలుపంపులు పొందలేరు. ఇక రాజు కనుక ఎట్లాగైతే తన వారికి అందరికి ఆహ్వానాలు పలికాడో, తన రక్త సంబంధికులకి, తన శ్రేయభిలాషులకి, తన బంధువులకి, తన స్నేహితులకి ఎలాగైతే ఆహ్వానం పలికాడో, రండి విందులో పాల్గొనండి అని అన్నట్టుగా దేవుడు మనలందరినీ కూడా ఇదిగో రక్షణ మార్గంలోకి నడిపించి ఆశీర్వాదపు అనే విందుకి ఆహ్వానం పలికాడు. మీరు ఈ విందులోకి రండి, నేను మీ కొరకు సిద్ధము చేసిన అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. లోకమునకు పునాది వేయబడక మునుపే మీ కొరకు సిద్ధము చేసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డారు అని చెప్పేసి దేవుడు అనేక రకములుగా అనేక వాగ్దానాలు కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడమ్మా, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అన్ని ఎట్లాగైతే ఆ యొక్క భోజన పదార్థాల గురించి వివరణ ఇచ్చాడో, నీకు కూడా ప్రతి ఏటా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, నీ కొరకు ఆయన ఏమి సిద్ధము చేశాడో అని చెప్పేసి. ఆ ఊరి ప్రజల కోసం ఆయన ఏమి సిద్ధము చేశాడంటే, ఎద్దులను క్రొవ్విన పశువులను సిద్ధము చేశాడంట. నీ కొరకు ఏమి సిద్ధము చేశాడంటే, నీకు ఇచ్చిన వాగ్దానమే. సో ఆహ్వానం ఉంది నీ దగ్గర, కానీ ఆ యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవించలేకపోతున్నావు. 3 కారణాలు చెప్తానమ్మా. దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ కూడా, దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనం ఉంటూ కూడా దీవెన ఎందుకు పొందుకోలేము? దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క ఆశీర్వాదపు విందుని మనం ఎందుకు పొందుకోలేము, అనుభవించలేము? 3 కారణాలు చెప్తానమ్మా. చదువునమ్మా. పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని ఇంకొక దాసులను పంపించండి అంటే 2వసారి పంపించాడు ఆహ్వానమును. చదువమ్మా. కానీ వారు లక్ష్యము చేయక, ఏంటంట? లక్ష్యము చేయక, వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళాడు. చూసారా, ఒకడు తన పొలానికి వెళ్ళాడంట, మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళాడంట. అక్కడ వారి కొరకేమో విందును ఏర్పాటు చేశాడు, ఎద్దులను క్రొవ్విన పశువులను. అది రాజు విందమ్మా, అది సాదాసీది విందు కూడా కాదు, అది రాజుగారి విందు. నువ్వు పొలమునకు వర్తకమునకు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు, కానీ రాజు చేత సిద్ధము చేయబడిన ఆ విందు ఎప్పుడో ఒకసారే వస్తుంది. ఆ విషయము ఆ ఊరి ప్రజలకు తెలుసు, కానీ అయినా కానీ ఏముందిలే, వెళ్దాములే, తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యము ఎప్పుడైతే, నేను చెప్తున్నానమ్మా, నిర్లక్ష్యం అనేది ఏ విశ్వాసిలో ఉన్నా సరే, ఏ విశ్వాసి కుటుంబంలో ఉన్నా సరే, నేను చెప్తున్నానమ్మా, దేవుడు ఏర్పరిచిన ఏ వాగ్దానాలు, దేవుడు ప్రమాణము చేసిన ఏ ప్రమాణములో మీరు పాలుపంపులు పొందలేరు. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ అమ్మా. నీలో ఒక నిర్లక్ష్య స్వభావము పరిశుద్ధాత్మ దేవుడు కనుక చూచినట్లయితే, దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క ఆశీర్వాదపు అనే విందులో నువ్వు పాలుపంపులు పొందలేవు. కానీ ఆ విందులో అనేకమైన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూస్తావు నీ జీవితంలో. బట్ ఆ నిర్లక్ష్యం, అండ్ దట్ ఈస్ వై
వాగ్దానాలు అనేకమైన ఉన్నవి. నేను అనేక రీతులుగా ప్రవచనాత్మకంగా వాగ్దానములు చేశాను, ప్రవచించాను మీ మీద. బట్ స్టిల్ ఎందుకు ఆ విందులో నువ్వు పాలుపంపులు పొందలేకపోతున్నావు అంటే దిస్ ఇస్ ద రీజన్. ఇది మొట్టమొదటి కారణం. వారేంటంట, లక్ష్యము చెయ్యక తమ పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళారు. ఆ తర్వాత తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. సెకండ్ పీపుల్ అమ్మ. మొదటి వాళ్ళేమో నిర్లక్ష్యముతోటి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేరు. రెండో కేటగిరీ ఏంటంటే ఈ దేవుని దాసులను, లేదంటే దేవుడు ఎవరి ద్వారా అయితే మాట్లాడుతూ ఉంటారో ఆ యొక్క దాసులను అవమానపరుస్తూ ఉంటారు. బట్ థ్యాంక్ గాడ్ మీరందరూ మీ సేవకుడి ఎడల చాలా గౌరవం వ్యక్తం చేస్తారు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక కేటగిరీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటంటే ఈ తక్కిన వారంట దేవుని దాసులను పట్టుకొని అవమానపరుస్తున్నారంట. ఇప్పుడు నేను మీ ఇంటికి ఫర్ సపోజ్ అనుకుందామా, ప్రమోద్ని పంపించాను అనుకుందాము. ప్రమోద్ తిరిగి నా యుద్ధకు వచ్చి, అన్న సరిగ్గా మాట్లాడటం కూడా మాట్లాడలేదు, వాళ్ళు చాలా అవమానకరంగా ట్రీట్ చేశారు, చాలా హేళన ట్రీట్ చేశారు అని ప్రమోద్ నాకు ఈ సమాచారం తీసుకుని వస్తే, నాకు మీ పట్ల ఉండే ఆలోచన మారిద్దా లేదా? ఎందుకు? నేను ఒక వ్యక్తిని పంపిస్తే నువ్వు ఆ వ్యక్తిని ఎట్లా చూసుకున్నావు? ఆ వ్యక్తిని నువ్వు గాయపరిస్తే నువ్వు నన్ను గాయపరిచినట్టు. ఎందుకంటే ఆ వ్యక్తిని పంపించింది ఎవరు? నేను. అక్కడ ఆ వ్యక్తికి కాదు జరిగింది అవమానము, నాకు జరిగినట్టు అవమానంగా నేను భావిస్తాను. కానీ ఇక్కడ ఈ విషయము ఈ ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ ప్రజలు మాత్రము చేరాంది చేశారు. ఏంటంటే తోడి దాసులను పట్టుకొని కొట్టి అవమానపరిచారు. ఆ తర్వాత చదవండమ్మా. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. చూసారు ఏమంటున్నారంటే, పిలువబడిన వారు ఇంకా పాత్రులు కారు. అంటే దేవుడికి డిసైడ్ చేశాడు వీడు ఈ విందుకి పాత్రుడు కాడు అని చెప్పేసి. ఏం చేశాడు వాడు అంటే, ఒకటే నిర్లక్ష్య స్వభావం ఉన్నది, రెండోది దేవుని దాసులను అవమానపరిచే స్వభావం ఉన్నది. ఈ రెండు లక్షణములు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో, విశ్వాసి జీవితంలో చూడడానికి ఇష్టపడడు. పోయిన వారం దేవుడు ఏం మాట్లాడాడంటే, ఎవరైతే మేలులు పొందుకుంటున్నారో ఆ వ్యక్తుల జీవితాలలో ఉండకూడదు ఏంటంటే క్షమాపణ లేని తనం ఉండకూడదు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే తొందరపాటు, ఓర్వలేని తనం అనేది ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజున దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అంటున్నాడు, అవమానపరచడం అనేది ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అందుకే యోహాను తన యొక్క పత్రికలు అంటున్నాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోకుండా. తర్వాతమ్మా, కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చదువుదామా. రాజు ఏంటంట, కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, అక్కడ ఏంటంట పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని ఏం చేశాడంట, చూచి. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి. ఏమన్నాడు? స్నేహితుడా,
స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా, వాడు మౌని అయి ఉండెను. వాడు మౌని అయి ఉన్నాడు. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఇక్కడికి మూడో రకం మనుషులు ఉన్నారమ్మా. ఈ మూడో రకం మనుషులు ఏంటంటే వీళ్ళకి పెండ్లి వస్త్రం అనేది ఉండదు. సాధారణంగా మీరు చూడండి అమ్మా, మొన్న రీసెంట్గా అంబానీ గారి యొక్క కుమారుడి యొక్క వివాహం జరిగింది. ఆ అంబానీ గారి కుమారుడి యొక్క వివాహంలో కూడా ఒక పెండ్లి వస్త్రం ఉన్నది. గెస్ట్లు, ఎవరైతే విఐపి గెస్ట్లు ఉన్నారో వాళ్ళు ఈ వస్త్రము, ఈ పలానా ప్యాటర్న్ డ్రెస్ వేసుకుని రావాలని చెప్పేసి ఒక ఖచ్చితమైన రూల్ పెట్టారు వాళ్ళు. పెండ్లి ఇంటివారు ఈ ప్యాటర్న్ డ్రెస్ వేసుకుని రావాలి అని ఒక రూల్ పెట్టారు. అలాగే ఇంకా విఐపీస్ అనేవాళ్ళు ఈ ప్యాటర్న్ డ్రెస్సులు వేసుకుని రావాలి అని చెప్పారు. అందుకే చూడండి, మీరు ఆ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తే ఆ సెలబ్రిటీస్ వీడియో చూస్తే వాళ్ళందరూ ఒకే కలర్ టైప్లో వేసుకుని వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ వాళ్ళే కుట్టించిచ్చారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మెజర్మెంట్స్ తీసుకుని కుట్టి ఇది వేసుకొని రండి అని చెప్పన్నారు. ఎలా పడితే అలా రాకూడదు. మన తెలుగు సినిమా వాళ్ళు, మన హిందీ సినిమా వాళ్ళు, ఇంకా రాజకీయ నాయకులు ఇంకా చాలామంది వెళ్ళారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ చెప్పి కుట్టించిచ్చారు వాళ్ళకి. నాకు ఎట్లా తెలిసిందంటే, పిలువబడిన సింగర్స్లో ఒక సింగరు ఇంటర్వ్యూలో నేను విన్నాను. ఆ సింగర్ ఏమన్నారంటే, నాకు ఆ ఇన్విటేషన్ వచ్చిందండి, నేను కూడా వెళ్ళాల్సిందాన్ని, కానీ వెళ్ళలేకపోయాను. అంటే ఎందుకంటే వాళ్ళు పంపించిన ఆ డ్రెస్ మెటీరియల్, ఆ యొక్క డ్రెస్ అనేది నాకు కొంచెము కంఫర్టబుల్గా లేదు, అది నేను ఎప్పుడు వేసుకోలేంది అని చెప్పేసి నేను తిరిగి పంపించిన వాళ్ళకి చెప్పాను. నేను ఆ డిజైనర్కి చెప్పాను, ఈ టైప్ నేను ఎప్పుడు వేయలేదండి, ఇది నాకు ఆ బాడీకి ర్యాషెస్ వస్తాయి, నేను ఇది వేసుకోలేను అంటే ప్రోగ్రామ్ షీట్ నుంచి ఆమెను తీసేశారంట. ప్రోగ్రామ్ షీట్ నుంచి. ఎందుకు? పెండ్లి వస్త్రం ఉండాలి. ఎందుకంటే జరుగుతుంది ఏదో ఒక నార్మల్ వ్యక్తి పెళ్ళి కాదు, జరుగుతుంది ఎవరిదంటే ఈ దేశంలో అత్యంత ధనవంతుడైన వాని కుమారుడు పెళ్ళి. సో ఎవరైనా సరే, ప్రముఖులైనా, సాధారణమైన వ్యక్తులైనా, సెలబ్రిటీస్ అయినా, నాయకులైనా, ఎవరైనా సరే, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టారు. ఇహలోకపరమైన ఒక దేశంలో ఉన్న ధనవంతుడి యొక్క వివాహమునకే ఒక డ్రెస్ కోడ్ పెట్టి దానికి లోబడి రండి అని చెప్తే మన వాళ్ళందరూ వెళ్ళారు. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆశీర్వాదపు అనే ఆ యొక్క విందుశాలకు పెండ్లి వస్త్రము కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఈ రోజున సంఘంలో అనేక మందికి ఈ 3 లక్షణాలు ఉన్నాయమ్మా. అయితే నిర్లక్ష్య స్వభావం ఉంటుంది, లేదా పోయిన వారం చెప్పినట్టుగా ఇదిగో క్షమించలేని తనము, ఓర్వలేని తనం ఉంటుంది, లేదా ఇదిగో ఇప్పుడు అన్నాడు చూసావా, ఇటు పెండ్లి వస్త్రం లేకుండా వీడు లోపలికైతే వెళ్ళాడు, చక్కగా భోజనం చేస్తున్నాడు, కానీ ఎంతోసేపు పట్టలేదు, వాడు ఏ ప్లేట్ ముందు అయితే కూర్చున్నాడు ఆ ప్లేట్ ముందు నుంచి వాడు లేచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కాదు. కానీ వాడు ఇంకా మరలా రాకుండా చేతులు కాళ్ళు కట్టేసి వాడిని శిక్షలోకి పంపించేసేసారు. నేను అదే అంటున్నానమ్మా, దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడిన తర్వాత నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలంటే దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని విధులను నిర్ణయిస్తాడు. దానికి నువ్వు లోబడాల్సిందే. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నన్ను ఆశీర్వదించు, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నన్ను ఆశీర్వదించంటే కుదరదు. నీకు వాగ్దానాలు ఉన్నప్పుడు కూడా, నీ మీద ప్రవచనములు విడుదల చేయనప్పటికీ కూడా, నీకు నచ్చినట్టుగా వెళ్ళి, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి, నీకు అనిపించినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ప్రభువు దీవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు దీవించడమ్మా. చాలామందిలో ఇదే సమస్య. మరొక ఉదాహరణ చెప్తానమ్మా. యోసేపు
ఫరో ఎదుట నిలబడటానికి కూడా క్షౌరము చేయించుకున్నాడు, ఐగుప్తు భాష నేర్చుకున్నాడు, రాజు ముందర నిలబడటానికి అక్కడ వేసుకోవాల్సిన ఆ బట్టల్ని ధరించాడు. నాకు కలలుగానే ఆ యొక్క కృపావరం ఉంది. నేను దేవుని చేతిలో చిన్నప్పటి నుంచి వాడబడుతున్నాను. నేను నాకు నచ్చినట్టుగా వచ్చేస్తానంటే నీకు ఇవ్వబడిన ఆ వరము నీకు ద్వారము తెరిచినప్పటికి కూడా నీ యొక్క ప్రవర్తన ఆ తెరవబడిన ద్వారమును మూసివేసేసేది. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? యోసేపు మీద ఉన్న కృప అతనికి రాజు ఎదుట నిలబడటానికి ద్వారము తెరిచింది. ఇప్పుడు ఆ ఆశీర్వాదమును నిలుపుకోవటము యోసేపు బాధ్యత. నేను ఎలా పడితే అలా ఉంటాను, నేను జైల్లో ఉన్నాను కాబట్టి గడ్డం పెరిగిద్దండి, నేను గడ్డం చేసుకుంటే బాగోదు అని చెప్పేసి అనుకుని, లేదంటే ఇంతకాలం గడ్డం మీద ఉన్నాను సడన్గా గడ్డం తీసేస్తే, సడన్గా మీసాలు తీసేస్తే నా ముఖం ఎట్లా ఉంటుంది, అందుకే నేను చేసుకోను, నాకు ఇట్లానే కంఫర్ట్. నీ కంఫర్ట్ జోన్ నువ్వు చూసుకుందాం అనుకున్నామ్మా, నేను చెప్తున్నానమ్మా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నిన్ను ఉద్ధరించేది దేవుడు. దేవునికి నచ్చిన విధానంలో నువ్వు ఉండాలి, కానీ నీకు నువ్వు నచ్చే విధానంలో నువ్వు ఉండటానికి మాత్రము వీలు లేదు. అలా ఉంటూ దేవుడు నన్ను దీవించటం లేదేంటి అని ఎంత మాత్రము నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి వీలేదమ్మా. వీడిని అడిగాము కన్నా, నా మాన నేను రోడ్డు మీద ఉంటే నన్ను భోజనం ఉందని తీసుకుని పోయారు, ఇప్పుడు నన్ను కట్టేశారు, నన్ను శిక్షలోనికి పంపించేసేసారు, అసలు నన్ను పిలవటం ఎందుకు, నన్ను ఇట్లా చేయటం ఎందుకు అని వీటిని అడుగుతాడు. కానీ అక్కడ రూల్ ఏంటంటే పెండ్లి వస్త్రము వేసుకొని ఉండాల్సిందే. నువ్వు ఆ విందుశాలలో ఉండి ఆ విందుశాలలో సిద్ధము చేసిన ప్రతి ఆహారమును తినాలన్న దేవుడు ఇచ్చిన బైబిల్ గ్రంథంలో ఉన్న 6000 వాగ్దానాలన్నీ నువ్వు అనుభవించాలి అంటే నేను చెప్తున్నానమ్మా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ నువ్వు బ్రతుకుతూ ఉండాల్సిందే. అంతేకాని నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టుగా నా కంఫర్ట్ నేను చూసుకుంటాను అని గనక నువ్వు వ్యవహరిస్తే నేను చెప్తున్నానమ్మా, దేవుని ద్వారా నువ్వు దీవించబడలేవు. ఎందుకంటే యూ కాంట్. అంతే. నేను ఒక ఉదాహరణ చెప్పా కదా, ఇప్పుడు నేను నా యొక్క సహచారుని పంపించాను, నేను ప్రమోద్ని పంపించాను. నువ్వు అతన్ని గౌరవించడం లేదు, నన్ను గౌరవిస్తున్నట్లు లెక్క. అతన్ని అగౌరవపరచడం లేదు, నన్ను అగౌరవపరుస్తున్నట్లు లెక్క. చదవండమ్మా, మరలా చదవండమ్మా వచ్చినములో. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. చూసారా, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయచ్చు. ఎందుకు ఈ రోజున చాలామంది ఏది చేసినా కూడా అభివృద్ధిని చూడలేకపోతున్నారంటే, ఇగో కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి. ఎందుకు ఏమి చేయలేకపోతున్నారు సంఘంలో వాళ్ళంటే కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా? వీరు గతములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు వీరు తమకు నచ్చినట్టుగా ఉండే ప్రయత్నం చేశారు. సంగమ ఈ రోజు నుంచైనా మనం అందరం మారు మనసు పొందాలమ్మా. ఎందుకంటే చాలా భయముతోటి భక్తితోటి ఇదిగో శ్రద్ధతోటి మీరు దేవునితో మీ నడకను మీరు కొనసాగించాలి, కానీ ఇంకో రకంగా కాదమ్మా. ఇంకో రకంగా ఉండటానికి వీలేదు. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన వాడు. ఎంత మాత్రము కూడా ఆయనకు రోషము మనం పుట్టించడానికి వీలు లేనేలేదు. దేవుడు తన మహాకృపతోటి తన మహాకనికరముతోటి ఆ రోజున వారందరినీ విందుశాలకు తీసుకుని వచ్చేసాడు. చెడ్డవారినేమి మంచివారినైనా. ఆ పై వచనాలకు వెళ్తారు ఒకసారి. ఆ పై వచనాలు చదవండమ్మా. 10వ వచనం చదవండి. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. చూసారా, తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశారంట. తమకు కనబడిన వారిని అందరినీ. కృపతోటి ద్వారము తెరవబడింది, లోపలికి వచ్చారు, ఆశీర్వదించబడుతున్నారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత అయినా మనలో మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మరలా చెప్తున్నానమ్మా, నిర్లక్ష్య స్వభావం ఉన్నవాడిని దేవుడు ఎంత మేరకు కూడా దీవించడు. ఇది లైఫ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మా. నిర్లక్ష్యము అనే స్వభావం ఉన్నవాడిని దేవుడు దీవించిన చరిత్రలోనే లేదు. తన సేవకులను అవమానపరిచిన వాడిని దీవించినట్టు దేవుడు చరిత్రలోనే లేదు. క్షమాపణ లేని తనము, ఓర్వలేని తనము మనసులో ఉంటే
ఆ వ్యక్తి ఎంత అద్భుతము పొందుకున్నా ఆ అద్భుతములో ఎక్కువ కాలము ఇమడలేడు. మరలా ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి వెళ్ళిపోతాడంతే. ఇదిగో దేవునిలోనికి వచ్చిన తర్వాత, కృపచేత రక్షించబడిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క నియమావళి చొప్పున నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని యొక్క నడిపింపు చొప్పున అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా నీకు ఒక ఆలోచన ఉంది కదా, నీకు ఒక బుద్ధి ఉంది కదా, ఆశీర్వదించబడటం కోసం అని చెప్పేసి దేవుని నడిపింపులు పక్కన పెట్టేసేసి నీ సొంత నడిపింపు, నీ సొంత మార్గం నువ్వు వేసుకుంటూ వెళ్ళావు అనుకున్నా అది ప్రభు ఒప్పుకోడు. నువ్వు ప్రభుని అడగాలమ్మా, నువ్వు దీవించబడాలి. ఎంతమంది ఇక్కడ దీవించబడాలనుకుంటున్నారమ్మా? ఎంతమంది నిజంగా నువ్వు దీవించబడాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వు ప్రభుని అడగాల్సిన విషయం ఏంటి తెలుసా? అయ్యా, ఆ దీవెనకు చేరుకునే మార్గము నాకు తెలియపరచు అని చెప్పేసి అడగాలి. ఆ దీవెనకు చేరుకునే మార్గం నాకు తెలియపరచు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం, అయ్యా దీవించాయి అంటున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు తెలుసా? తర్వాత మన సొంత ఆలోచన ప్రకారముగా నడుస్తున్నాము. కొన్నిసార్లు అది సరైన దారి అయినప్పటికీ జస్ట్ దేవుణ్ణి సంప్రదించకుండా నీ సొంత నిర్ణయం తీసుకున్న కారణము చేత ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. యుద్ధానికి వెళ్ళాలంటే బలి ఇవ్వాల్సిందే, కానీ ఆ బలి ఇవ్వాల్సింది యాజకుడు వచ్చేంత వరకు రాజు ఎదురు చూడాలి. కానీ ఆ రోజున సౌలు బలి ఇవ్వాలి కదా అని చెప్పేసి సమూయేలు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా తొందరపడి దేవునికి బలి అర్పించాడు, రాజ్యాన్ని కోల్పోయాడమ్మా. నేను అదే అంటున్నాను, నువ్వు చేసే పని న్యాయమైనది అయి ఉండొచ్చు. సౌలు చేసిన పని ఏంటమ్మా అంటే బలి ఇవ్వటం, అది న్యాయమైన పనే, దేవుడికి ఇస్తున్నాడు బలి అది. కానీ అది దేవుడు చెప్పేంత వరకు, దేవుని నడిపింపు వచ్చేంత వరకు అది వెయిట్ చేయాల. ఇక్కడ కూడా అదే, పిలిచింది వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు వీడు వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత అందరిని చూశాడు. అరే, వీళ్ళందరూ ఒకే రకమైన దుస్తులు వేసుకున్నారేంటి, నేను కూడా ఈ దుస్తులు వేసుకోవాలని చెప్పేసి ఆ యొక్క దాసులలో ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి నా దగ్గర పెండ్లి వస్త్రము లేదు, నాకు ఈ పెండ్లి వస్త్రం ఇవ్వండి అని అడిగి ఆ పెండ్లి వస్త్రము వేసుకుని భోజనమును కూర్చుని ఉంటే, అబ్బా, ఆ విందు ముగించబడేంత వరకు వాడు చక్కగా అక్కడే ఉండేవాడు, అనుభవించేవాడు, ఆస్వాదించేవాడు, చక్కగా బలము తెచ్చుకొని తిరిగి వెళ్ళేవాడు. కానీ పెండ్లి వస్త్రం లేకుండా తనకు నచ్చినట్టుగా కూర్చొని భోజనము చేసే ప్రయత్నము చేస్తున్నాడు. ఈ లోపల రాజు వచ్చాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా, చూసారా పిలవటం ఎట్లా పిలిచాడు చూసారా, స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉన్నాడు. సో ద కమాండ్, ఆ రోజున ఆ విందులో భోజనము చేయాలి అంటే ఆజ్ఞ, రూల్ ఏంటంటే పెండ్లి వస్త్రం వేసుకుని లోపల ఉండాలి, అంతే, ఇంక వేరే ఏది లేదు. ఈ రోజున నువ్వు దీవించబడాలి, నీ కుటుంబము దీవించబడాలంటే దేవునికి లోబడాల్సిందే, అంతే, దేవుని నడిపింపు పొందుకోవాల్సిందంతే. కొన్నిసార్లు ఆ నడిపింపు చాలా కష్టముగా ఉంటుందమ్మా. కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు మనం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానాల కొరకు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రయాణము చాలా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. ఉదాహరణకు కోరేష్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. యెషయా గ్రంథము 45వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవండమ్మా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని ఏంటంట కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. నేను రాజుల నడికట్లను ఏం చేస్తానంట, విప్పెదను. అబ్బబ్బబ్బబ్బ, ఏంటంటే రాజుల నడికట్లను విప్పుతానంట. చూసారా, జనములను నువ్వు జయం పొందుకుంటావు కోరేషు, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు జయించబడిన వాడిగా బ్రతుకుతావు, ఇది దేవుడు కోరేషుకి ఇచ్చిన వాగ్దానం. కానీ ఈ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చుకోవటం కోసము, నెరవేర్పు జరగటం కోసము అతడు చరిత్రలో ఎవరు పోరాడనని పోరాటాలు చేయాల్సి వచ్చింది, ఎవరు ఎదుర్కోనన్ని యుద్ధములు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. చూసారా,
అతనికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుంటా అన్నాడు. అబ్బా, చాలా సంతోషముగా వాగ్దానము చదువుకొని కోరేషు ఆనందపడి ఉంటాడు. దేవుడు నా కుడి చేయి పట్టుకున్నాడు, నా ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అని చెప్పేసి ఆనందపడ్డాడు. కానీ తను వెళ్ళిన ప్రయాణం ఎట్లాగుందంటే, ఈ చరిత్రలో ఏ ఇజ్రాయేలు రాజు కానీ, ఏ యూదా రాజు కానీ, ఇంకా మరి ఏ రాజు అయినా సరే ఎదుర్కొని అంతమంది రాజులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒక్కొక్క రాజును ఎదుర్కొన్నప్పుడు, పోరాటం జరిగినప్పుడు, ఓడించినప్పుడు అతనికి జయం వస్తుంది. జయ జీవితం అని దేవుడు వాగ్దానము చేశాడు. కానీ ఆ జయ జీవితము మునుపు ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. నీకు కూడా అదేనమ్మా. నీకే వాగ్దానం ఇవ్వబడిందో నాకు తెలియదు, నీకే తెలుసు. కానీ గుర్తుపెట్టుకో, ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు ప్రకారం అడుగులు వేసుకుంటూ వెళ్ళు. కొన్నిసార్లు దేవుని మార్గము ఇరుకు మార్గమే అమ్మ. చాలామంది చేసే పని తెలుసా, ఇరుకు మార్గము కనపడంగానే ఆగిపోతారు. ఇరుకు మార్గం కనపడంగానే ఆగిపోతారు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి అన్నాడు. అంటే నెట్టుకుంటూ, రాసుకుంటూ, షట్లు చినిగిపోయినా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించమంటున్నా. మనం ఏం చేస్తాం తెలుసా, ఈ ఇరుకు మార్గం వద్దొద్దు ఎలా మాకంటే ఇక్కడే ఆగిపోతాం. కానీ దేవుడు ఏమన్నంటే ఇరుకు మార్గమున ప్రవేశించండి అన్నాడు. సూది బెజ్జంలో ప్రవేశించాలి అన్నాడు దేవుడు. ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్, ఒక గొప్ప ఓటమి ఏంటంటే, దేవుడు తెరిచిన ద్వారము కొన్నిసార్లు అది ఇరుకు మార్గముగా సంఘ సభ్యులకు కనపడినప్పుడు సంఘస్థులు ఏం చేస్తారంటే, విశ్వాసులు ఏం చేస్తారంటే, ఆ మార్గములు వెళ్ళటం కంటే ఇక్కడే ఉండటం నయమంటారు. ఈ లోపల అపవాది ఒక విశాలమైన మార్గం తెరిచింది. ఇందులోనికి వెళ్దాం, అందరు ఇటు నుంచి వెళ్తున్నారు, ఇటు నుంచి వెళ్దామని ప్రయాణం ఆరంభిస్తారు. కానీ ఆ ప్రయాణం వారిని గోతులోనికి పడేస్తుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ద్వారం ఎట్లా ఉందంటే ఇరుకు ద్వారం. అంటే ఒక మనుష్యుడు కూడా వెళ్ళలేని ద్వారం. అది నీకు చూడటానికి ఎట్లా ఉండదంటే, ఈ కంపెనీకి నేను అప్లై చేస్తే నాకు రాదేమో అని అనిపిస్తుంది, ఈ యొక్క వ్యాపారం నేను చేయలేనేమో అనిపిస్తుంది, లేదంటే ఈ రుణము నేను ఈ రకంగా అయితే ఈ రుణము తీరదండి, ఈ ఈఎంఐ ఇంకో 10 ఏళ్ళు కట్టాల్సి వస్తుందేమో, లేదంటే ఒక 20 ఏళ్ళు కట్టాల్సి వస్తుందేమో, ఈ మార్గం వద్దు, ఇంకొక మార్గం ఏమో చూడండి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి నాకు, ఈజీగా ఉండాలి నాకు. ఒకవేళ ఆ ఈజీ మార్గము, నువ్వు అనుకుంటున్న ఈజీ మార్గము దేవుడు తెరిస్తే ఓకే, సంతోషమే. కానీ నువ్వు అనుకుంటున్న ఆ ఈజీ మార్గము దేవుని ఏర్పాటులో లేని మార్గం అయితే, అర్థమవుతున్నాయి నా మాటలు? కోరేషుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు జయ జీవితం ఇస్తానన్నాడు. కానీ ఆ వాగ్దానం అతని జీవితంలో ఎట్లా నెరవేరిందంటే, ఎన్ని వందల యుద్ధాలు చేయాల్సి వచ్చిందో, ఎన్ని వేల రాజులను ఓడించాల్సి వచ్చిందో. కానీ వెళ్ళాడు. చూడండి, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదెను. అబ్బా, ఏంటంటే అంటే యుద్ధానికి రాజులు నడికట్లు అంటే ఏంటి తెలుసు, యుద్ధమునకు సిద్ధపడి ఏదైతే ఆ యుద్ధ వస్త్రములు వేసుకుంటారు రాజులు, ఆ యుద్ధ వస్త్రములు అంటే కోరేష్ తోటి పోరాడటానికి యుద్ధ వస్త్రములను సైన్యముని వ్యూహపరిచి రాజులు నిలబడ్డారు. కానీ ఆ యొక్క యుద్ధ వస్త్రములను, ఆ సైన్యం యొక్క బలమును దేవుడు బలహీనపరిచాడు. ఎప్పుడంటే కోరేషు యుద్ధ భూమిలోకి దిగిన తర్వాతే. అలా కాకుండా అమ్మో యుద్ధము, అయ్యో పోరాటము అని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే రాజుల నడికట్లు విప్పబడటం అనేది కోరేషు చూసేవాడు కాదు. నేను అదే అంటున్నానమ్మా, ఇరుకు మార్గం అని ప్రవేశించలేదు నువ్వు. కానీ ఆ ఇరుకు మార్గము గుండా ప్రవేశిస్తేనే ఆ ఇరుకు మార్గము క్రమక్రమముగా విశాలమైన మార్గముగా మార్చబడుతుంది. కమాన్. అందుకే దేవుడు అన్నాడు, ఇరుకులో విశాలత. స్టార్టింగే ఇబ్బంది అమ్మా, కొంతకాలమే ఇబ్బంది. కానీ ఆ తర్వాత నీ నమ్మకత్వాన్ని చూచి, నీ విధేయతను చూచి దేవుడు ఆ మార్గమును విశాలము చేస్తాడు. దేవుడు తెలీదా ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి? దేవుడికి ఏమైనా ఆలోచన లేనివాడా? అక్కడ నీ యొక్క విశ్వాసానికి, లోబడే తత్వానికి పరీక్ష. నేను రాజులను నడికట్లు విప్పేదను అన్నాడు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అంటే ఇప్పుడు కోరేషి వెళ్ళి ఒక మూయబడ్డ ద్వారం ముందు నిలబడాలి. ఫస్ట్ ఒక మూయబడ్డ ద్వారం ముందు నిలబడితేనే అతని కళ్ళ ముందర దేవుడు ఆ ద్వారం తెరవడం చూస్తాడు. అంటే
కోరేషును దేవుడు నడిపించింది ఏంటంటే, మొదట యుద్ధాల్లోనికి నడిపించాడు. ఆ యుద్ధముల్లో అతడు పాల్గొన్నప్పుడే శత్రువులు ఓడిపోవడం చూశాడు. ఆ తర్వాత అతను ఎక్కడికి నడిపించాడంటే, తెరవబడిన ద్వారం దగ్గర నడిపించలా, ఆ మూయబడ్డ ద్వారం దగ్గరికి నడిపించాడు. ఆ మూయబడ్డ ద్వారం ముందర నిలబడ్డాడు. ఏంటి ప్రభువా, నేను వచ్చింది కరెక్టేనా, ఏంది మూయబడింది ద్వారము అని ఇలా మనసులో అనుకునే లోపు అతని ముందర ద్వారములు వేయబడకుండా దేవుడు తలుపులు తీయటం ఆరంభించాడు. అంటే చూసారా, దేవుడు ఒక క్లోజ్డ్, ఇంకా అయిపోయింది అనే దానికే తీసుకొస్తాడు. మీకు అర్థమవుతూనే లేదా నా మాటలు? వాట్ ఐఎమ్ టాకింగ్, నేను మాట్లాడుతుంది ఏంటంటే ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మార్గముల గురించి మాట్లాడుతున్నాను నేను. సంఘం ఎట్లాగైపోయిందంటే ప్రామిస్ను బట్టి ఆనందపడుతుంది కానీ ప్రాసెస్ అనేది మర్చిపోతున్నారు. కోరేష్కి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, నువ్వు జనములను జయిస్తావు, నువ్వు జయ జీవితము కలిగి ఉంటావు. కానీ ప్రాసెస్ ఏంటో తెలుసా? ఏ రాజు ఎదుర్కొని యుద్ధాలు అతను ఎదుర్కోవాలి, ఏ రాజు ఎదుర్కొని సైన్యాలను అతను ఎదుర్కోవాలి, ఏ రాజులు ఎదుర్కొని అన్ని రాజులను అతను ఎదుర్కోవాలి. అతడు రాజుల ముందు నిలబడటానికి భయపడకూడదు, అతడు పోరాటాలు చేయడానికి భయపడకూడదు. అతడు పోరాటంలో దిగితేనే, తన ముందర రాజును ఎదుర్కొంటేనే రాజులు నడికట్లు విప్పబడటం అతడు చూస్తాడు. అబ్బా ప్రభువా, యుద్ధములోకి తీసుకుని వచ్చి యుద్ధంలో విజయం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయ్యా అనుకుంటాడంతే. అతడు సిద్ధంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక తెరవబడిన ద్వారం కొరకు సిద్ధంగా ఉండకూడదు, మూయబడిన ద్వారం ఎదుర్కోవటానికి అతడు సిద్ధంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే విశ్వాసముతోటి దేవునికి లోబడి మూయబడిన ద్వారం ముందు నిలబడటానికి సిద్ధపడతాడో, అప్పుడు ఆ మూయబడ్డ ద్వారమును దేవుడు తెరుస్తాడు. చాలామంది ద్వారాలు తెరుస్తాడంటే ఇంట్లోనే కూర్చుంటాం మనం, ఇంట్లోనే కూర్చొని ద్వారాలు తెరబడితే అనుకుంటాం. నో, నేను చెప్తున్నామ్మా, నిన్ను దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే, ఆఫ్టర్ వాగ్దానం వచ్చిన తర్వాత 10 ఇంటర్వ్యూలు నీకు మూయబడిన ద్వారాలే ఉంటాయి. నీకు సమాధానం ఇస్తానని దేవుడు చెప్పాడు. కానీ కుటుంబంలో ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి శోధనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క శోధన నువ్వు ప్రార్థన ద్వారా జయించుకుంటూ రావాలి. అదే సమాధానం. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా ఆ తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చూసారా, అంటే కోరేషు వెళ్ళిన మార్గం ఎట్లా ఉందంట? మెట్టగా మార్గం ఉందంట. క్రుక్కెడ్ ప్లేసెస్, ఇరుకు మార్గము, వెళ్ళలేని మార్గము, ఎవరు వెళ్ళలేని మార్గము, ఆ మెట్టగా ఉన్న స్థలము. కానీ దేవుడు నడిపింపు గ్రహించి ఆ మెట్టగా ఉన్న స్థలంలోకి అడుగు పెడతానికి అతడు ఎప్పుడైతే సిద్ధపడతాడో సరళమవుతాయి. సరళమైన మార్గంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడు, తెరవబడిన ద్వారాల దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళడు, సమాధానకరమైన వాతావరణంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడు. కానమ్మా, యుద్ధ వాతావరణంలోనికి తీసుకుని వెళ్తాడు. ఆ యుద్ధ వాతావరణంలో జయమిచ్చి సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత మూయబడ్డ ద్వారాల దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ మూయబడ్డ ద్వారాలు నువ్వు నిలబడిన తర్వాత నీ కళ్ళ ముందర తెరుస్తాడు దేవుడు. ఇదిగో ఇరుకు మార్గములు గుండానే తీసుకుని వెళ్తాడు. కానీ ఆ మార్గము గుండా నువ్వు ప్రయాణం అవుతున్నప్పుడు సరళం, ఒక్కొక్క కట్లు విడిపోతూ ఉంటాయి, ఒక్కొక్క బంధకాలు విడిపోతూ ఉంటాయి, చిన్న చిన్నగా భారం అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఒక తేలికపాటిగా నీ యొక్క ప్రయాణం కొనసాగటం ఆరంభం అవుతుంది. దానినే మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయటం అంటే. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ యొక్క ప్రారంభ దశ మాత్రం నేను చెప్తున్నానమ్మా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఎన్నిసార్లు కోరేషు ఆ యుద్ధము చేసే ముందు ఎంత భయపడి ఉంటాడు. ఆ యుద్ధము చేసి గెలిచి వచ్చిన తర్వాత మనం పొద్దునుంచి సాయంకాలం వరకు కొద్దిగా, ఫర్ సపోజ్ అనుకుందామ్మా, అంట్లు కడిగారు అనుకుందాం. అంట్లు కడుగుతున్నారుగా, ఇళ్లలో కడుగుతున్నారు కదా, కడుగుతున్నారు కదా. ఒక 2 రోజులు సరిపడ అంట్లు ఒకే రోజు కడిగిన తర్వాత నీ చేయి ఎట్లా కొట్టది? నొప్పి వస్తుందా లేదా? అతడు 1000 మంది సైన్యాన్ని ఓడించాలి. ఆ కత్తి ఎట్లా తిప్పాలి? అతడు ఎంత నొప్పి ఉంటుంటుంది. ద ప్రాబ్లం ఇదే. నేను నీకు ముందుగా పోవచ్చు,
మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. అసలు నిన్ను నడిపించేది అమ్మ ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు లేరా అనుకున్నప్పుడు నీకు పెద్ద ద్వారం వస్తుంది. ఏంటి ఆ ద్వారం తెలుసా? అసలు ఇత్తడి ఎంత స్ట్రాంగ్ ఉన్నది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇత్తడి పాత్రలకు ఎంత మంట పెట్టినా కానీ పాత్రలు ఇదవ్వవు. తెలుసా మీకు? ఇత్తడి పాత్రలు తెలుసా మీకు? అమ్మా స్త్రీలారా, విజ్ఞాపనకర్తలారా, రోదన చేయవారులారా, విన్నారా? అంటే పాత్రలే మర్చిపోయాం పాస్టర్ గారు. ఇత్తడి పాత్రలు మామూలుగా ఉండవు. ద్వారాలు తెరవబడుతున్నాయి. పోన్లేరా, 10 సార్లు ఫెయిల్ అయిన, 10 సార్లు అటెంప్ట్ చేసిన అది అవల, ద్వారం మూయబడింది. కానీ మరలా అటెంప్ట్ చేస్తే ఈసారి పాస్ అయ్యాను అని అనుకుని ఆనందపడుతున్నాడు. ఈ ఆనందపడుతున్న వ్యక్తికి దేవుడు ఇంకొక ద్వారం పెట్టాడు. ఏంటంటే పెద్ద తలుపు. అది ఏంటంటే ఏ మానవుడు తన బలముతోటి ఇది చేయలేనిది ఒకటి, ఇత్తడి తలుపులు. ఈ తలుపులు ఇంకా నా వల్ల కాదురా. మరి దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికే తీసుకెళ్తాడు దేవుడు? ఓటమి అంచుల్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఓడిపోయాం అనుకుంటాము, ఇంక అయిపోయింది రసీన్ అనుకుంటాము. ఆ టైంలో ప్రభువా అన్నప్పుడు అప్పుడు నేనున్నాను కదా అంటాడు దేవుడు. పేతురు అనుకున్నాడు, ముందుకి పోయాను, నాకెందుకు వచ్చిన గోలరా, నా మానాన్ని నేను పడవలో చక్కగా ఉండుంటే ఎంత బాగుండేది. మునిగిపోయాను అని అనుకున్న టైంలో దేవుడు పైకి లేపాడు. ఇత్తడి తలుపులు తన ముందర, కోరేషు ముందర ఉన్నాయి. ఇదే లాస్ట్ ఏమో, దీని తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళలేమేమో, ఇక్కడితో నా ప్రయాణం అయిపోయిందేమో అని అనుకున్నాడేమో కోరేషు. దేవుడు ఆ ఇత్తడి తలుపులను ఎట్లా పగలగొట్టాడంటే అలా పగలగొట్టాడు. తుత్తు నీలుగా దేవుడు చేసేసాడమ్మా. హల్లెలూయా. ఆ తర్వాత ఇనుప గడియలు విడగొట్టి పడేసేసాడు దేవుడు. చూసారు, నేనేం మాట్లాడుతున్నానంటే, నీకు ఇవ్వబడిన వాగ్దానము గొప్పది, కానీ ఆ గొప్ప వాగ్దానం నెరవేరటం కోసము గొప్ప ప్రయాసను తీసుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుంది అన్నమాట? వాగ్దానము గొప్పది, దాని పాటు కూడా గొప్పదే. నేను అతను కుడి చేతిని పట్టుకున్నానంటే అనుకున్నాడు, అస్సలు ఇంక ఇంట్లోనే ఉంటే మన పేరునంగానే అసలు శత్రు మోకలన్నీ పారిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, చక్కగా బయలుదేరమ్మా అన్నాడు. యుద్ధాల్లోకి వెళ్ళాలి, నువ్వు జయించాలి. అందరు అంటారు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి. నేను అంటానమ్మా, సైరస్ ది గ్రేట్, కోరేషు గొప్పవాడు అంటాను నేనైతే. ఎందుకంటే చరిత్రలో ఏ రాజు ఎన్నడూ పోరాడనన్ని పోరాటాలు, అన్ని యుద్ధాలు, అన్ని రాజులను జయించి వేశాడు. అతనికి ఓటమనేది లేకుండా దేవుడు చేశాడమ్మా. హల్లెలూయా. ఓటమనేది లేదు. ఓటం ఎరుగని రాజు అని చెప్పడం ఈజీ, కానీ ఆ ఓటం ఎరగకుండా ఉండటానికి కోసము అతడు ఎట్లా ప్రయాసపడి ఉంటాడు యుద్ధ భూమిలో, యుద్ధ భూమిలో. ఆ తర్వాత చదవనమ్మా. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. చూసారా, దేవుడు తాను ప్రత్యక్షం చేసుకోవటం కోసము, తాను యొక్క శక్తిని కోరేషుకు తెలియపరచడం కోసము దేవుడు కోరేషు ముందర పెట్టిన మార్గం ఏంటంటే ఇరుకు మార్గము. కోరేషు ముందు పెట్టిన మార్గం ఏంటంటే రాజులు. కోరేషు ముందు పెట్టిన మార్గం ఏంటంటే మూయబడ్డ ద్వారాలు. కోరేషు ముందు పెట్టిన మార్గం ఏంటంటే ఇత్తడి తలుపులు పెట్టేశాడు. ఎందుకంటే నీ కళ్ళ ముందర అద్భుతాలు చేయటానికి, నీ జీవితంలో తన నామాన్ని మహిమపరచుకోవటానికి. హల్లెలూయా. అప్పుడు నువ్వు దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు పాడే పాట ఏంటి తెలుసా? ఏదైనా చేయగలవు కథ మొత్తము. అప్పుడు పాడతావు పాట. అప్పుడు వరకు ఏంటంటే నార్మల్గా పాడతావు, చక్కగా ప్రమోద్ ఒక బీట్ వేస్తూ ఉంటాడు, ఇంకోటి వేస్తూ ఉంటారు, ఇట్లా పాడతావు. కానీ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత, పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత ఆ పాట నువ్వు పాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? పాట రాదంట. నేనైతే ఎమోషన్సే బయటకు వస్తాయి, భావోద్రేకాలే బయటకు వస్తాయి. అప్పుడు చేయగలిగింది ఏంటంటే ప్రణమిల్లటం తప్ప ఇంకోటి ఏమీ చేయలేం మనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన, ఇదేంటంట మళ్ళీ అంధకార స్థలములో ఉంచబడిన నిధులు నీకు ఇవ్వాలంటే నువ్వు అంధకారంలోకి వెళ్ళాల్సిందే. మీకు అర్థమైందా? అంటే నువ్వు మాత్రం చక్కగా ఇటువంటి ఒక లైట్ల కింద కూర్చుంటే
జనాలు నీకు తీసుకొచ్చేస్తారనుకుంటున్నావు. నో 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 నో. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు నీకు రావాలంటే గెట్ రెడీ. నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోవాలి, కట్టిక చీకట్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును, ఎవరు వెళ్ళని, ఎవరికి తెలియని ఆ యొక్క మార్గములు, ఈ రహస్య మార్గాలు, ఎవరు ప్రయాణము చేయనివి, అక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలీదు, ఏ ఇబ్బంది పొంచి ఉంటుందో తెలీదు, ఏ శత్రువు దాక్కుని ఉంటాడో తెలీదు. కానీ నీకు నిధులు ఇస్తానన్నాడు దేవుడు, నీకు ధనం ఇస్తానన్నాడు దేవుడు. కానీ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన నిధులు ఎక్కడున్నాయి అంటే అంధకార స్థలముల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలా? నీ యొక్క కుర్చీలోంచి నువ్వు లేచి నువ్వు సిద్ధపడాలా. ఎస్ ప్రభువా, అంధకారమైన గాఢాంధకారమైన అది ఏదైనా సరే నేను రెడీ అయ్యా, నన్ను తీసుకుని వెళ్ళాలనాల్సింది. అంతేగాని అమ్మో ప్రభువా ఇంత ప్రయాస, దేవుణ్ణి నమ్ముకున్నాక ఇంత కష్టాలా, దేవుణ్ణి నమ్ముకున్నాక ఇన్ని ఇబ్బందులా అని నువ్వు అనుకుంటే ఎట్లా? అలా అనుకుంటున్న వాళ్ళందరితో నేను చెప్తున్నానమ్మా, నీది కోరేషు వెళ్ళిన మార్గము అంటాను నేనైతే. ఒక్కళ్ళు ఆమె చెప్పలేదు చూసారా, ప్రభువా ఆ మార్గం వద్దనుకుంటున్నారా? ఏం చేస్తాం, మిమ్మల్ని పిలిచింది అందుకే దేవుడు ఈరోజు ఈ వర్తమానం చెప్తాను. నీకు వద్దన్న పోయినా కానీ, నాకు ఆ మార్గం వద్దన్నా కానీ, నువ్వు ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నావు, నువ్వు బయటికి రాలేవు. ఇప్పుడు అక్కడే ఆగిపోయి ఉండగలవు, లేదా ముందుకు వెళ్ళగలవు. అక్కడ ఆగిపోతావు, ముందుకు వెళ్తావా? ఆ ముందుకు వెళ్తానన్న మాట కూడా చాలా కష్టంగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఆ అంధకారంలో దేవుడే జ్యోతిగా ఉంటాడు. భక్తుడు ఒక పాట రాశాడు, గాఢాంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. కాబట్టి నా ప్రాణ ప్రియుడవు నీవే. చూసా, ఆ భక్తుడు గాఢాంధకారంలోకి ఆ భక్తుడు కూడా వెళ్ళాడు. హలో, నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడివే కాదయ్యా, అందరూ పోయినోళ్ళే ఆ గాఢాంధకారానికి. కానీ వెళ్ళు, ఆ గాఢాంధకారంలో ఆయనే నిన్ను నడిపించే దీపముగా ఉంటాడు ఆయన. కమాన్. ప్రభుచితమైతే ఆరాధనలో పాడుకుందాం ఆ పాట. నాకు భలే నచ్చింది ఆ పాట. అసలు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మరుగైన ధనమును నీకు ఇస్తాను. చూసారా, నీకు ఘనతనిస్తాను, నీకు జయాన్ని ఇస్తాను, నీకు ధనమునిస్తాను. కానీ ఆ మార్గము ఇరుకు మార్గము, ఆ మార్గము పోరాటాలతో నిండిన మార్గము. ఆ మార్గములో నువ్వు రాజులను ఎదుర్కోవాలి, మూయబడ్డ ద్వారాలను ఎదుర్కోవాలి, మూయబడ్డ ఇట్టడి తలుపులు, ఇనుప గడియలను ఎదుర్కోవాలి. ఆ యొక్క పోరాటం నువ్వు సిద్ధమైతే, నేను చెప్తున్నానమ్మా, దేవుడు సిద్ధము చేసిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కానీ చాలామంది ఆ మార్గము వద్దు అనుకుంటారు. ఆ మార్గం వద్దు అనుకొని వీడు తనకు నచ్చిన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అదే పెండ్లి వస్త్రం వేసుకోరా, నువ్వు ఇది వేసుకోవాలి, నువ్వు ఇది తినాలి, నువ్వు ఈ మార్గంలో ఉండాలి అంటే, ఇది తినాలి అంటే ఈ మార్గంలో ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ వీడేమన్నాడు, లేదు లేదు లేదు, నాకు నచ్చినట్టుగా నా కంఫర్ట్లో నేను ఉంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ ఎంతో కాలం ఆశీర్వాదంలో ఉండలేకపోయాడు. ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ప్రభుకి ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? నువ్వు ఏ మార్గం గుండా నడిపిస్తావో ఆ మార్గం గుండా నేను వెళ్తానయ్యా, మారు మాట్లాడి నన్ను తీసుకుని వెళ్ళు. ఇప్పుడు భయంగానే ఉండొచ్చు. నేను ఒక మాట చెప్పనా, నేను చెప్తాను, ఇప్పుడు భయంగానే ఉండొచ్చు. ఆ మార్గం అమ్మో, ఎందుకంటే ఎవరికి ఇష్టం మా కష్టాలు పడటం? ఎవరికైనా ఇష్టమా కష్టాలు పడటం అనేది? ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. కానీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనే అని, ఆయన శక్తిని ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా? పోరాటాల్లో నువ్వు గెలిచినప్పుడే, యుద్ధాల్లో నువ్వు గెలిచినప్పుడే. అందరికి మూయబడ్డ ద్వారం నీకు ఒక్కడికి తెరవబడినప్పుడే అర్థమవుతుంది. ఇదే అధ్యాయం నీకు ఒక వచనం ఉంటుంది, చూపిస్తాను చూడమ్మా. 13వ వచనం చదవండమ్మా. నీతిని బట్టి కోరేషును రేపితిని. నీతిని బట్టి కోరేషును రేపి. ఈ రేపటం అంటే ఏంటో తెలుసా? చాలామందికి ఈ రేపటం అర్థం కాదు.
దేవుడు కోరేష్తో మాట్లాడాడు అనుకుంటారు. నో 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 నో. సరే చదవండమ్మా, చదువుతాను, నేను చూపిస్తాను చూడమ్మా. నీతిని బట్టి కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను. చూసారు, అసలు కోరేషు మార్గాలన్నీ ఇరుకు మార్గాలే అమ్మా. కోరేషు మార్గాలన్నీ బాధలతో ఉన్న మార్గాలే. కోరేషు మార్గాలన్నీ కన్నీటితో ఉన్న మార్గాలే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతని మార్గములన్నీ ఏంటంట, సరళము చేస్తా అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మాటను ప్రవచిద్దాం అనుకుంటున్నాను. సంఘం మీద ప్రవచించమంటారా? శ్వాసంతో పండుకోండమ్మా. మీ మార్గములన్నీ ఇది మొదలుకొని సరళముగా మారునుగాక యేసు నామమున. ఒక 30 సెకండ్లు అన్ని భాషల్లో ప్రార్థన చేద్దామమ్మా. కమాన్ కమాన్ కమాన్. ప్రభుని అడగండి అమ్మా. అయ్యా, నా మార్గములన్నీ సరళము చేయమని అడుగు. నా కుటుంబ మార్గములన్నీ సరళము చేయమని అడగండి అమ్మా. కమాన్ ఎవ్రీబడి ప్రే ఇన్ ద స్పిరిట్. రకోతోరమో సెలదరమా లైనా బహో లమ హందలెఫెబే రకందలబో సతెరెబో రబాబాబాబా. కమాన్ 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 ప్రే. ప్రతి ఇరుగు మార్గం విశాలమగును గాక ఈ రోజు. ప్రతి మెట్టగా ఉన్న స్థలము సరళముగా మారును గాక ఈ రోజున. ప్రతి మెట్టగా ఉన్న మార్గము సరళముగా మారును గాక. ప్రతి ఇరుకు మార్గము విశాలముగా మారును గాక. ప్రతి మూయబడ్డ ద్వారము యేసు నామమున తెరవబడును గాక. ప్రతి ఇత్తడి తలుపు, ప్రతి ఇనుప గడియలు విరగొట్టబడును గాక. కమాన్ కమాన్ కమాన్. గాడ్ ఇస్ ఇన్ అవర్ మిడ్స్. దేవుడు మన మధ్యలో ఉన్నాడమ్మా. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయి. కమాన్ లెటటబో షితిరి మేర కొలందలబా రటటటబో సందర బేరే కలందలబో రటటటబో శికలం ఔందల బేరే 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 ఎరియల దరబో సందరబా. కమాన్. నీతిని బట్టి దేవుడు కోరేషును రేపినట్టుగా దేవుడు నిన్ను రేపును గాక ఈ ఉదయకాల సమయంలో. నీ కుడి చేతిని పట్టుకొనును గాక ఈ ఉదయకాల సమయంలో. కమాన్ 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 కమాన్. దేవుడు నీ కుడి చేయిని పట్టుకొను గాక. ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయే యుద్ధాలు ఇది మొదలుకొని గెలుచుదువు గాక. ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయిన ఆ ఓటములను ఇది మొదలుకొని గెలుపులుగా మార్చుకుందువు గాక. కమాన్ కమాన్. రలబహోసెతెరెబే యాకుకుగుమో సందలమా యాకుకుగుమో సందలమా యాకుకుగుమో సందలమో లిమహో సికిరెబహో మిరులమహా రుతురిమి ఇరెమెకెందలబో లతౌరిమ హందలికెలందబా మక్యూరమహ సికిందందరమహ రాకుందరబెహే లతౌరమెహెందలబో ఇరినందరబో సందరబా. యేసు నామమున ఆమేన్. చదవనమ్మా 13వ వచనం చదవనమ్మా సిస్టర్. నీతిని బట్టి కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. అబ్బాబాబా, అతడు నా పట్టణమును ఏం చేస్తాడంట? ఇప్పుడు అర్థమైందా? దేవుడు కోరేష్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే అతని ద్వారా ఈయన తన పట్టణాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాడు. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకోకుండా నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అబ్బా చూసారా, అతడు నా పట్టణమును కట్టిస్తాడంట. అయితే ఇంకా ఏంటంట? క్రయధనము తీసుకోడంట, లంచం తీసుకోడంట. దేవుడు ఒక మార్గం చెప్తున్నాడు. అరే, నువ్వు నా పట్టణము కట్టించాలా, ఇంకా నా ప్రజలను విడిపించాలా. కానీ ఎట్లా విడిపించాలో తెలుసా? సాధారణంగా అయితే అందరూ క్రయధనము తీసుకుంటారు, సాధారణంగా అందరూ లంచములు తీసుకుంటారు నా వాళ్ళని నడిపించడానికి. బట్ నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా, నీ దగ్గర డబ్బు గురించి ఆలోచించమాక, నీకున్నది కొంచెమే అని ఆలోచించమాక, నీకున్నది కొంచెమే అనుకుని లంచములు తీసుకునే ప్రయత్నము, క్రయధనము తీసుకునే ప్రయత్నము చేయమాక కోరేషు అంటున్నాడు. చూసారా, ఇప్పుడు కోరేషు ముందర ఉన్న ఆ యొక్క కమాండ్మెంట్, ఆజ్ఞ ఏమిటంటే లంచం తీసుకోకూడదు, క్రయధనము తీసుకోకూడదు, ఊరికనే విడిచిపెట్టేసేయాలి. అలా ఊరికని విడిచిపెట్టేస్తే దేవుడు అంటున్న మాట ఆ తర్వాత చూడండమ్మా, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే అతడు క్రయధనము తీసుకోకుండా లంచము పుచ్చుకోకుండా ఇదిగో తన యొక్క పనిని ఉచితార్థముగా చేస్తాడో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితము కూషు వర్తక లాభమును నీకు ఏంటంట?
చాలాసార్లు మనం ఇదే గ్రహించమమ్మా. దేవునికి లోబడి వదులుకోవాల్సిన చిన్న చిన్నవి ఉంటాయి. ఆ ఎదులుకో ఆదివారం పూట దేవుని గణపరిచి ఆ రోజు సెలవు పెట్టేసావు. ఒకవేళ బాస్ లీవ్ ఇవ్వలేదు అనుకుందాం, నీకు ఉద్యోగం ఉందనుకున్నావు, కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టేసేలా. కానీ అలా కాకుండా మందిరమును విడిచిపెట్టేసేసి ఉద్యోగానికి వెళ్తున్నావు. ఆ విందుశాలలో ఉన్న వాళ్ళలాగా, ఆ విందుశాలకు పిలువబడిన వారు కూడా ఏమన్నాడు రాజు? విందుకు రండి అంటే ఒకడు నేను పొలమునకు పోవాలన్నాడు, మరొకడు ఏమన్నాడు? నేను వర్తకమునకు పోవాలన్నాడు. ఇక్కడ దేవుడు కోరేస్తున్నాడు, నువ్వు డబ్బు కోసము లంచం తీసుకోవడానికి వీలేదు. నీకు అనేక మంది వచ్చి శోధిస్తూ ఉంటారు, లక్షలు తీసుకొచ్చి ముందు పెడతా ఉంటారు కోరేషు, కానీ లంచం తీసుకోమాక. క్రయధనము అనేక మంది తీసుకొని వస్తారు, న్యాయమైన సొమ్ము కూడా తీసుకొని వస్తారు, క్రయధనము, కానీ ఏ సొమ్ము పట్టుకోవటానికి వీలేదన్నాడు. ఇంత వదిలేస్తే ఎట్లా? రాజ్యాన్ని ఎట్లా నడిపించుకోవాలి? దేశాన్ని ఎట్లా పరిపాలించాలి? కానీ ఎప్పుడైతే దేవునికి లోబడమ్మా, కొంత నష్టము, కొంత ఇబ్బంది, కొంత ఇరుకు, కొంత శ్రమను నువ్వు తాళగలగటానికి ఎప్పుడైతే ముందుకు వస్తావో, నేను చెప్తానమ్మా, కోరేషు ఆ తర్వాత చూచిన ఐశ్వర్యం ఏంటంటే ఐగుప్తీయుల కష్టార్జితమంతా దేవుడు తీసుకొచ్చి కోరేషు కాళ్ళమ్మ దగ్గర పెట్టేశాడమ్మా. కూషు దేశపు యొక్క వర్తక లాభమంతా, అంటే ఒక దేశము యొక్క లాభమంతా అతను తీసుకొచ్చి పెట్టేశాడు. ఇంకేమన్నాడు? దీర్ఘదేహులైన సెబాయిలను, ఒక బలవంతులు యోధులు, దీర్ఘదేహులైన సెబాయిలను నీ యొద్దకు వచ్చి నీ వారు అవుతారు. చూసారా, నువ్వు వదులుకుంటుంది కొంచెమే, నీకు రాబోతుంది చాలా గొప్పది రాబోతుంది. కానీ సంఘం ఏంటో తెలుసా? ఇది గ్రహించరు. అమ్మో అన్న పని పోతుందేమోనన్నా, ఉద్యోగం పోతుందేమోనన్నా, బంధువులు ఫీల్ అవుతారేమోనన్నా, రెండోసారి మన ఇళ్ళకి రారుగా మనం అని చెప్పేసి అనుకుంటాం మనం. నో, నేను అంటున్నానమ్మా, నో. దేవుని కోసము, దేవునికి లోబడటం కోసము నువ్వు ఏదన్నా కోల్పోవలసి వచ్చినా కోల్పోవటానికి సిద్ధంగా ఉండమ్మా. నేను ఈ మాట అంటాను, ఎప్పుడు అంటాను మాట, ఇప్పుడు కూడా అంటున్నానమ్మా, నువ్వు కోల్పోయింది ప్రతిదీ పోగొట్టుకున్నట్టు కాదు. దేవుని కోసం కోల్పోయావా, తిరిగి దేవుడు నూరంతలుగా నీకు అనుగ్రహిస్తాడు. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న స్టాఫ్ మీటింగ్లో మాట్లాడుతున్న మాట నేను చెప్పాను, ఆయన నామము నిమిత్తము అన్నదమ్ములను వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అక్క చెల్లిని వదిలేసుకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రులను వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు భూములను వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇండ్లను వదిలేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు పిల్లల్ని వదిలేసుకోవాల్సి వస్తుంది అని చెప్పన్నా నేను. ఇక్కడ దేవుడు కోరేష్కి ఏమన్నాడంటే, క్రయధనము వదిలేసేసే, లంచము వదిలేసేసే, ఈ లోకం వైపు చూడమాక, నేను ఇస్తాను నీకు అన్నాడు దేవుడు. ఇప్పుడు అతను నమ్మి విడిచిపెట్టేసుకొని సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అతడు విడిచిపెట్టుకున్నాడో దేవుడు అంటున్న మాట, ఐగుప్తీల కష్టార్జితము, కూషు వర్తక లాభము, దీర్ఘదేహులైన సెబాయిలు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు, వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నీకు ఒక బానిసలాగా ఉంటారు, సంకెళ్ళు కట్టుకొని ఒక బానిసలాగా ఉంటారు అంటున్నాడు దేవుడు. ఫస్ట్ థింగ్ అమ్మా, నీ వాగ్దానము గొప్పది కాబట్టి ఒక సేవకుడికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, గొప్ప ప్రయాసం ఉంటుంది, గొప్ప పాటు ఉంటుంది, గొప్ప తుఫాను ఉంటుంది, కానీ నిలబడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడంతే. రెండవది, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేస్తూ ఉండమ్మా. ఎందుకంటే ఆశీర్వాదం అని ఒక గొప్ప ఫలము నీ ముందర ఉన్నది. దాన్ని చేరుకోవటానికి దేవుడు నీతో మాట్లాడతాడు, ఒక మార్గము చెప్తాడు. ఇప్పుడు కోరేషుతో దేవుడు ఎట్లా మాట్లాడాడు తెలుసా? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంకి వెళ్ళనమ్మా. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషుని దర్శించాడనుందా?
సేవకుని పంపించాడనుందా? కళలు వచ్చాయనుందా? వాక్యం ద్వారా మాట్లాడా? ఏం చేశాడంట దేవుడు? మనస్సును ప్రేరేపించి. అమ్మా, దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. నీకు ఒక పని చేయాలని అనిపిస్తుందా? ఒకవేళ అది దేవుని ప్రేరేపణో కాదో తెలుసుకోవాలంటే ప్రార్థనలు కూర్చో. నాకు ఇట్లా అనిపిస్తుంది, అయ్యా నీ చిత్తమైతే, ఇది నీ ఉద్దేశం అయితే మరలా నాకు కన్ఫర్మేషన్ దయచే ప్రభు అని అడుగు. దేవుడు కోరేష్ తోటి స్వరం ద్వారా మాట్లాడలా, దర్శనం ద్వారా మాట్లాడలా, తన మనసును ప్రేరేపించాడు. తన మనసును ప్రేరేపించగానే అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేసేను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలు. ఏం చేశాడంట? అసలు ఈ ఆజ్ఞ ఎట్లా ఇచ్చాడు? ప్రేరేపణ. బట్ తను అర్థం చేసుకున్నాడు, ఎస్ నాకు వస్తుంది ప్రేరేపణ కాదు, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అని అర్థం చేసుకొని రాత మూలముగా తన యొక్క రాజ్యం అందంతా చాటింపు చేయించాడు. ఏంటంటే దేవుడు మందిరము కట్టించమంటున్నాడు నాకు అని చెప్పేసి. మనతో కూడా దేవుడు అట్లనే మాట్లాడాడేమో. దేవుడు చాలాసార్లు పలానా కంపెనీకి అప్లై చేయి, పలానా బిజినెస్ అప్లై చేయి, లేదంటే పలానా వాళ్ళతో పార్ట్నర్గా ఉండు, పలానా వాళ్ళని కట్ చేసేసుకో, పలానా వాళ్ళ మాటలు వినమాక, పలానా వాళ్ళని దగ్గరికి రానిమాక. దేవుడు మనతో కూడా ప్రేరేపణ అట్లా ఇచ్చి ఉండొచ్చేమో. కానీ ఆ ప్రేరేపణలు ఎన్ని అట్లా వదిలేస్తుంటాం మనం తెలియకుండా. ఫలితము ఆశీర్వాదం అన్న మార్గము మనం పొందుకోలేకపోయాం. ఆ రోజున ఆ విందులో ఎద్దులను, క్రొవ్విన పశు మాంసములను, అనేకమైన బెస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఉన్నతమైన ఆహార పదార్థాలు. ఒక వ్యక్తి అటువంటి ఉన్నతమైన ఆహార పదార్థాలు తినాలంటే వాడు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి ప్రయాసపడితే ఆ వచ్చిన ధనంతోటి తింటాడు. కానీ ఆ రోజున దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, నేను ఇస్తాను, జస్ట్ విందులోకి రండి అన్నాడు. కానీ ప్రజలు ఏం అన్నారంటే, నేను పొలం పనికి వెళ్ళాలి, నేను వర్తక పనికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సంఘం ఇక్కడ ఫెయిల్ అవుతుంది తెలుసమ్మా. దేవుడు ఉచితముగా నన్ను వెంబడించండి చాలు నేను మీకు ఇస్తాను అని దేవుడు ఉచితముగా చేసిన ఆ వాగ్దానాలు అన్యులను చూసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? విపరీతంగా ప్రయాసపడిపోయి, విపరీతంగా కష్టపడిపోయి, దేవుని విడిచిపెట్టేసి కష్టపడిపోయి సంపాదించుకున్నాం. పైపెచ్చు దానికి ఏమంటాం తెలుసా? కష్టపడింది ఏది రాదు. మంచిదే, కష్టపడాలి. దేవుని దగ్గర కూడా మన కష్టం ఉంటుంది. కానీ దెర్ ఆర్ సమ్ ప్రామిసెస్ అమ్మా. కష్టం ఉంటుందమ్మా, ప్రయాస ఉంటుంది. నేను చెప్తున్నాగా, దేవుని మార్గంలో వెళుతూ ప్రయాసపడటము, దేవునికి లోబడి నువ్వు కష్టపడటం ఒకటి ఉంటుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఆ వాగ్దానాలను చేరుకోవటం కోసము దేవుని యొక్క మార్గాలను పక్కన పెట్టేసేసి, దేవుని పక్కన పెట్టేసేసి, సంఘ సహవాసాన్ని పక్కన పెట్టేసేసి, పక్కనోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని చూసి మనం కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూ రెక్కల ముక్కలు చేసుకొని, చూసారా ఈ 15,000 లేదంటే ఈ 25,000 లేదంటే ఈ 30,000 నాకు దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాం. నో, దేవుడు ఏమన్నాడంటారే, నా సన్నిధిలో సమయం గడుపు, నేనిచ్చే ఆ యొక్క కృపను పొందుకో, ఆ 30,000 నువ్వు ఈజీగా ఒక రోజులో సంపాదించగలవు అని చెప్పి అన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ 30,000 సంపాదన కోసము ఒక నెలంతా అన్యుల్లాగా గొడ్డు చాకరీలు చేస్తున్నాం. అదే ఆ రోజున క్రొవ్విన పశు మాంసములు ఉన్నాయి రండి, ఎద్దులు ఉన్నాయి రండి, రాజు విందు ఏర్పాటు చేశారు రండి. మీరు ఇటువంటి విందు బయట తినాలంటే మీ సంవత్సర ఆదాయం అక్కడే పెట్టాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి విందులో పాలుపంపులు పొందలేదు. కానీ ఈ రోజున మీ యందు ప్రేమతోటి నేను ఈ విందుని ఉచితంగా ఇస్తున్నాను రండి అంటే ప్రజలు ఆ విందులో పాలుపంపులు పొందల, అలక్ష్యము చేశారు, అవమానపరిచారు, తమకు నచ్చినట్టు సొంత మార్గములు వెళ్ళే ప్రయత్నాలు చేశారు. 3 కారణాలు మరలా చెప్తున్నానమ్మా, ఎందుకు ఆ రోజున ఆ ఆశీర్వాదాలు కొంతమంది వ్యక్తులు పొందుకోలేదంటే, మొదటి కారణము అలక్ష్యము, నిర్లక్ష్యము. సంఘం అని నేను చెప్తున్నానమ్మా, మరలా చెప్తున్నా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దేవుడన్నా, దేవుని సంఘమన్నా, సంఘ సహవాసమన్నా ఎన్నడూ అలక్ష్యము చూపించమాకండి. రెండవది, ఎన్నడూ సేవకుని అవమానపరచమాకండి. సేవకుడి గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ అటువంటి వారుల నోర్లు మూయించండి అంటాను నేనైతే. మూడవది, నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళమాక, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకమాక. నీకు ఒక దేవుడు ఉన్నాడు,
ఆ దేవునికి నచ్చినట్టుగా నువ్వు అడుగులు వేసుకుంటా వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. ఒక్క వచనం చూపించి ముగిస్తా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూసారా, ప్రయాసం ఉంటుంది. అందరు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మ ఈ మాట, ప్రయాసపడాలంట అని చెప్పండి. కష్టపడటానికి ఇష్టం లేదని అంటుంది మీరు చెప్పేది. సరిగ్గా చెప్పండి, ప్రయాసపడాలని చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. ఈ తర్జుమాలో వర్క్ అని ఉంది. ఒరిజినల్ తర్జుమాలో ఏమన్నా తెలుసా, లేబర్ అని ఉంటుంది. వర్క్ కన్నా పెద్దది లేబర్ అన్నమాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎవరికి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఈ రోజు నుంచి దేవునికి లోబడి ఇరుకు మార్గమైన, యుద్ధ మార్గమైన, ఎంతటి కన్నీటి మార్గమైనా సరే దేవుని నడిపింపు ప్రకారం వెళ్తాను అని నిర్ణయించుకున్న వాళ్ళకి నేను చెప్తానమ్మా, ప్రయాసపడతావు, కానీ మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. చదవండమ్మా, చదవండి. స్థిరులను ఎట్లా ఉండాలంటే మీరు స్థిరులను. మధ్యలో కొంతమంది నేను చెప్పాగా, అమ్మో ఏంటి దేవుణ్ణి నమ్ముకో నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముకో నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఇంకా ఆదివారం పూట మందిరానికి రారు. కొంతమంది ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఎందుకు? ప్రభువుని నమ్ముకు నాకేమైనాయి చెప్పండి. ఆ మాట మీరు బాగా విన్న మాట, మీరు అప్పుడప్పుడు కూడా అన్న మాట అయి ఉండొచ్చు. ఆ మాట ఏంటా మాట? ప్రభువుని నమ్ముకున్నాక ఎక్కువైపోయినాయి. నేను అదే అంటున్నాను, ఎస్ ఎక్కువైతే మంచిదే కదా. ప్రభునందు మన ప్రయాస, మనం ఎంత ఇబ్బంది పడ్డామో దానికి తగ్గ బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడమ్మా. ప్రభునందు మన ప్రయాసము వ్యర్థము కాదని ఎరగండి, ముందు తెలుసుకోండి. ఎరిగి స్థిరులను. ఎట్లా ఉండాలంట? స్థిరంగా ఉండు. దేవుని గట్టిగా పట్టుకుని ఉండంటే నువ్వు వెళ్ళే మార్గము. ఎందుకంటే ఈ మధ్యలో నిన్ను కుడికి ఎడమకి తప్పించడానికి కొంతమంది వస్తారు. యెహోషువ గ్రంథం ఇది ఇలాగ పెట్టి సిస్టర్, యెహోషువ గ్రంథంకి వెళ్ళండి. 1వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటా, చదవండమ్మా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాళములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలో మీరు యోర్దానును దాటవలెను. 7వ వాక్యం చదవండమ్మా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాల్సిందే. నడుచు ప్రతి మార్గమును, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తావో, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని. అమ్మా మీకు ఒక విషయం చెప్పనమ్మా, అంత చాలా జాగ్రత్తగా ఉన్నానమ్మా. అపవాది నిన్ను దేవుని మార్గంలోంచి, ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తున్నావమ్మా, అపవాది నిన్ను ఎట్లా డైవర్ట్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇలా వెళ్ళే ఇమాన్యుల్ పృథ్వీరాజ్ ఇలా తిరిగితే అపవాది మార్గం అని అనుకుంటాం మనం. కానీ అపవాది ఏం చేస్తారు సార్, అలా మొత్తం అమాంతంగా నీ చేత తిప్పడు. ఏం చేస్తాడంటే, ఇలా వెళ్ళే నిన్ను కొంచెము ఇట్లా తిప్పుతాడంతే, ఇటు వెళ్ళండి అంటాడు. ఇలా వెళ్ళే నిన్ను కొంచెం అమాంతం వెనక తిప్పడు. ఎందుకంటే అమాంతం వెనక తిరగమంటే నువ్వు కూడా తిరగవు. కానీ నీ చేత తెలివిగా నిన్ను నీ ట్రాక్లోంచి పక్క తప్పించాలంటే ఏం చేస్తాడు తెలుసా, ఇలా వెళ్తూ నిన్ను కొంచెం ఇట్లా తిప్పుతాడు అంతే. ఈ మధ్యలో ఎవడో బంధువు వస్తాడు, ఎవడో ఒక వెధవ వస్తాడు, ఇంక ఎవరో ఒక వెధవ వస్తుంది. ఈ వెధవది వచ్చింది ఏం చేస్తుందంటే, ఆ మార్గంలో అటొద్దు, ఇట్లా ఇట్రా అంటది.
నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చాలు, చూసారా, కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు అటు వెళ్ళిపోండి అమ్మా. 15వ అధ్యాయం 58వ వచనము. 58 నుంచి కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, స్థిరంగా ఉండండి, కదలని వారును, కదలకుండా ఉండండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూసారా, ఇక్కడ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ఆసక్తి ఉంది. మొదటి వాళ్ళు అలక్ష్యం, ఆసక్తి లేదు. కానీ ఇక్కడ ఏమన్నంటే, అమ్మ నేను చెప్తున్నామ్మా, ప్రభు కార్యం ఒకే రోజున 100% జరగదు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ప్రభువు ఒకే రోజున అద్భుతం చేశాడు. అందుకే దేవుడు అన్నాడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, ఆ తర్వాత 1000 అంతలు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రభువు కార్యము అభివృద్ధి అవ్వాలి, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండనంటున్నాడు. చూసారా, అంటే ప్రభు ఒకే రోజున నీ అప్పుల నుంచి బయటకు తీసుకురాకపోవచ్చమ్మా, కానీ కొంత అప్పు తీర్చుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రభు కార్యము ఇంకా అభివృద్ధి అవ్వాలి నీ జీవితంలో. ఫర్ సపోజ్ అనుకుందాం, 10 లక్షల అప్పు ఉంది. 10 లక్షల అప్పు 10 మంది దగ్గర అప్పు చేశాను. 2 దగ్గరే నీకు తీర్చుకోవడానికి దేవుడు కృపించాడు. 2 దగ్గర తీరిపోయింది. ఇప్పుడు ఈ ప్రభు కార్యం ఆరంభమైన ఈ ప్రభు కార్యం అభివృద్ధి అవ్వాలి. నువ్వు ఆసక్తితో స్థిరముగా కదలకుండా అదే ప్రభు స్వరం వింటూ ముందుకు అడుగులు వేస్తూ ఉండు. చిన్న చిన్నగా కార్యం 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, 4వ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, 5వ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఒక రోజున అమాంతంగా రుణములన్నిటిలోంచి నువ్వు బయటకు వచ్చేస్తూ ఉంటావు అంతే. అందుకే ఏమంటున్నాడంటే, ఈ గ్యాప్లో కొంత ఆలస్యం జరగచ్చు, ఈ గ్యాప్లో కొంత అవమానం జరగచ్చు, ఈ గ్యాప్లో కొంత శోధన రావచ్చు. అందుకే ముందుగానే వాక్యంలో చెబుతుంది, స్థిరంగా ఉండు, కదలమాక, ఆసక్తితోనే ఉండు. ఆలస్యం అవుతుంది కదా అని అలక్ష్యం రానిమాక, శోధన శ్రమ ఎదుర్కొంటున్నావు అని చెప్పేసి ఆ ప్రయాణము మధ్యలో ఆపమాక, ముందుకు వెళ్ళు. స్థిరముగా ఉండు, కదలకుండా ముందుకు వెళ్ళిపో. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, ఎంతవరకు అంట, ఎప్పటికీ ఏముండాలంట, ఆసక్తులనై ఉండుడి. కొన్నిసార్లు వాగ్దానాలు నెరవేరటానికి చాలా టైం పట్టిందమ్మా. అబ్రహాముకి ఒక్క కుమారుడిని ఇవ్వటానికి ఎంత టైం పట్టిందమ్మా? 25 ఏళ్ళు, 25 లాంగ్ ఇయర్స్. ఈ 25 లాంగ్ ఇయర్స్ ఎంత ఎదురు చూశాడు. ఈ దేవుని వాగ్దానం నెరవేర్చుకోవడానికి మధ్యలో దేవుడు చెప్పిన మార్గం వదిలేసేసి హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. మనం కూడా అదే చేస్తాం. దేవుడు ఒక మార్గం పెడతాడు, ఆ మార్గంలో అబ్రహాముకి ఏంటంటే ఎదురు చూపులు చాలా ఉన్నాయి. ఎంత ఎదురు చూస్తున్నాడంటే అంత ఎదురు చూస్తున్నాడు. ఇక ఇది తట్టుకోలేక ఇంకొక ఆమెను చేసుకుందాం పిల్లడు కోసం అనుకున్నాడు. మనం కూడా అదే, దేవుడిచ్చిన వాగ్దానం గ్రేటర్ గ్లోరీ, మీ పితరులు ఎవరు అనుభవించిన ఐశ్వర్యము, నీ తర్వాత 10 తరాల వరకు సరిపడే ఆశీర్వాదము. ఈ మార్గమును చేరుకోవడానికి దేవునికి ఒక మార్గం ఉంది, నువ్వు ఆ మార్గంలో ఉండాలి. అలా కాకుండా అది ఆలస్యం అవుతుందనో, లేదంటే ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు శోధన, శ్రమ, తుఫాను, అవమానాలు ఇవన్నీ ఎదురవుతున్నాయని చెప్పేసి నువ్వు ఇవేమి వద్దయా, ఇవేమి లేకుండా ఒక చక్కని మార్గం నేను ఏర్పాటు చేసుకుంటానంటే, సంగమా, మధ్యలోని ఆశీర్వాదం ఆగిపోతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే ప్రభు కొరకు అవమానపడటానికి ఇబ్బంది పడుతున్నారు. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు శోధన ఎదుర్కోవటానికి ఇబ్బంది పడుతున్నారమ్మా. దేవుడు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి, నా నిమిత్తం అంటే సువార్త అనే కాదమ్మా, అది చాలామంది కేవలం సేవకుల కొరకు అనుకుంటారు. ఆ మాట వెళ్తారు ఒకసారి, ఆ మాట సిస్టర్. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5కి వెళ్ళండమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం. 11వ వాక్యం చదువునమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తం చాలా మంది అదేంటంటే ఒకటే అనుకుంటున్నారు. ఏంటంటే దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు జనాలు బంధువుల దగ్గర మాట్లాడాల్సి వస్తుంది, ఇంటి వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది, స్నేహితుల దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. దానికోసం ఈ మాట అన్నారేమో అనుకున్నానమ్మా. నా నిమిత్తము జనులు అంటే దేవుడు నీ కొరకు చేసిన వాగ్దానం నెరవేరటం కోసము దేవుడు నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాడు కదా. ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో నిన్ను నిందిస్తారు, ఆ మార్గంలో నిన్ను హింసిస్తారు, ఆ మార్గంలో నీకు అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతా ఉంటాడు. మీరు ధన్యులు. చూసారా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము అంత ఈజీ మార్గం కాదమ్మా. అందుకే ఉదాహరణ కోరేషుని చూపించా.
చరిత్రలో ఎవ్వరు పోరాడని పోరాటాలు చేశాడు, చరిత్రలో ఎవరు ఎదుర్కొనని అన్ని యుద్ధాలు చేశాడు, కానీ ప్రతి యుద్ధంలో గెలిచాడు. ఎవరికి లేని ఐశ్వర్యం అతనికి వచ్చింది, కానీ ఐశ్వర్యం కోసము అతడు అంధకార స్థలముల్లోకి వెళ్ళాడు, రహస్య స్థలముల్లోనికి వెళ్ళాడు. ఆ ఐశ్వర్యం పొందుకోవటం కోసం అతడు తన ముందరకు వచ్చే ఈజీ మనీ, క్రయధనము, ఇంకోటి ఏంటి, లంచము, ఈ రెండింటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఐగుప్తు కష్టార్జితము, కూషు వర్తక లాభం వచ్చింది. చూసారా? అంటే నీ ఆశీర్వాదానికి దేవునికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమును ప్రభువుని అడగండి. అయ్యా, ఆ మార్గంలో నన్ను పెట్టయ్యా, ఇది మొదలుకొని నా ప్రతి అడుగు ఆ మార్గంలోనే ఉండాలి, నా సొంత మార్గంలో ఉండకూడదని నువ్వు ఈరోజు చేసే హృదయపూర్వకమైన ప్రార్థన నేను చెప్తున్నానమ్మా. నీ అడుగులను ఈ ప్రార్థన అనంతరము దేవుని మార్గంలోకి ప్రవేశపెట్టిద్దామా. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా.